బ్లడ్ ఎక్కించాల్సిన అవసరం ఉంది. రైట్. చిన్నరెడ్డి గారు, మొత్తానికి ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కాకినాడ జిల్లా కూడా పర్యటిస్తున్నట్లయితే తెలుస్తా ఉంది, పర్యటించబోతున్నారని. సో పిఠాపురం కూడా వెళ్ళబోతున్నారంట కదా ఈరోజు. అవును సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఎలా కాకినాడ పిఠాపురం వెళ్ళబోతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురం ఈ ముఖ్యమంత్రిగా ఆయన అయిపోయిన తర్వాత మొదటిసారి వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి చూద్దాం సార్. అలాగే ఏం చేస్తారు అక్కడికి, దేనికి వెళ్తున్నారు? వరద బాధితుల దానికి సంబంధించి సహాయం అందలేదని దానికి సంబంధించి అంటే ఏమైనా ఇస్తారా సార్? మామూలుగా డొనేషన్ ఏమన్నా తీసుకెళ్తున్నారా? డబ్బులు కానీ ఆహార పొట్లాలు కానీ? సార్ బ్రహ్మనాయుడు గారు అక్కడ జరిగినటువంటి లోపాలని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పిఠాపురం ప్రజలకి న్యాయం జరిగే విధంగా చేయటానికి వెళ్తామే గాని ప్రతిసారి కట్టలు డబ్బులు ఇస్తేనే బ్రహ్మనాయుడు గారికి ఆనందం కలిగి ముచ్చట చెబుతారంటే అలాంటి న్యూస్ పెట్టండి. అక్కడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని తిట్టొస్తారా సార్ ఈ రోజు? అక్కడికి వెళ్ళి తిట్టొస్తారా లేకపోతే ఎట్లా? మాది ఎవరిని తిట్టాల్సిన పని లేదు సార్. ఇప్పుడు బాజీ గారు తెలుగుదేశం కూటమికి బి టీమా లేకపోతే విశ్లేషకులా నాకైతే అర్థం కాలే. కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే మీకు ఫేవర్ గా మాట్లాడితే మీకు ఆనందంగా ఉంటుంది. నేను అడిగే ప్రశ్న ఏంటి? ఫైల్స్ ఎందుకు దగ్ధం జరిగింది? ఏం జరగలేదా? తప్పులు జరగలేదా? బ్రహ్మాండంగా పరిపాలన జరిగితే ఎందుకు 11 సీట్లకు పరిమితం అయ్యారు? విమర్శిస్తే బాధపడితే ఎలా సార్? ప్రభుత్వ ఫలాలు 60% ప్రజలకు చేరితే బాగా చేరినట్టేనన్నటువంటి నానుడి మొదటి నుంచి ఒక్క రూపాయి అవినీతి లేకుండా ఇంటికి 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షల రూపాయలు ఇంటికి డెలివరీ చేపించినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రభుత్వ అధికారులతో ఎలా పని చేయించుకోవాలో ఎక్కడా 1 రూపాయి అవినీతి లేకుండా చేసినటువంటి మాటని మాట్లాడేటటువంటి గొప్ప మనసు ఉండాలి సార్ విశ్లేషకులకి. చెప్పాలి కానీ అందుకని చెప్పేసి కష్టపూరితంగా చిన్నరెడ్డి గారు, మీరు ఎవరికి నచ్చట్లేదు అంటే పార్టీ విధానాలు ఎవరికి నచ్చట్లేదని అర్థం చేసుకోవాలి. మరి కాంగ్రెస్ నాయకులు కూడా మరి మీ పార్టీ విధానాలని తప్పు పడుతున్నారంటే మీరు ఎవరికి నచ్చట్లేదనే కదా. అదే సార్, ఈ టీములు ఎన్నున్నా మేము ఎవరికి నచ్చం. బ్రహ్మనాయుడు గారు ఎవరన్నా ఆ ప్రభుత్వం జరిగిన 5 ఏళ్లలో వయసు వినిపించి బతికి పట్టగలిగారు, బతికి పట్టగలిగారని చెప్పండి. ప్రశ్నించాలి అనేటువంటి ఆ ధైర్యం కూడా ఎవరికి ఉండేది కాదు. బతికామా చెప్పండి.